హాయ్ ఫ్రెండ్, నమస్కారం. నేను మీ అనుమల తుకారం. ఈరోజు మన కమలాపూర్ గ్రామంలో మన వామన్ రావు గారి మహారాజ్ మంచి యువతకి మంచి సందేశాలు, రేపటి నూతన సంవత్సరంగా సంబంధించిన విషయాలు మనం తెలుసుకుందాం. ఆయన మాట ద్వారా మనం తెలుసుకుందాం. మీరందరూ కూడా ఇప్పుడున్న యువకులు ముఖ్యంగా తెలుసుకోవాలని మీ అందరికీ మన వామన్ రావు గారి మహారాజ్తో ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. నమస్కారం మహారాజ్. నమస్కారం. సమస్త భారతదేశ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కారం. రేపు 31st అని కొత్త సంవత్సరం ఏదైతే చేస్తున్నారో అది మన హిందూ సాంప్రదాయం కాదు, మన భారతదేశం యొక్క సంస్కారం కాదు. మన భారతదేశం యొక్క సంస్కారం ఏంటి అనగా కొత్త సంవత్సరం అనగా ఉగాది రోజు స్టార్ట్ అవుతుంది. ఉగాది రోజు మన కొత్త సంవత్సరం మొదలవుతుంది. కాబట్టి ఉగాది పండుగ రోజే మనం కొత్త సంవత్సరాన్ని పాటించాలి. అందరూ కొత్త సంవత్సరం రోజున కొత్త బట్ట వేసుకుని నూతన వస్త్రాలు ధరించాలి. విధంగా అందరూ కూడా ఆనందంగా జీవనం గడపాలి. ఈ భారతదేశ ప్రజలు అందరూ కూడా మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని మర్చిపోవడానికి కారణం ఏంటి అనగా బ్రిటిష్ పరిపాలన జరిగినది. ఆ బ్రిటిష్ పరిపాలన జరిగినాక కూడా వాళ్ళు మన స్వాతంత్రం వచ్చినాక కూడా వారి యొక్క పరిపాలన ఏదైతే ఉండదో దాన్ని మనం మరవకుండా కొత్త సంవత్సరం అని జనవరి 1st మనం చేస్తున్నాము. ఇది చాలా పొరపాటు, చాలా తప్పు. ప్రజలకు అందరూ కూడా విజ్ఞప్తి, ఇది చేయవద్దు. నా పేరు వామన్ రావు, గ్రామం కమలాపురం, మనూర్ మండల్, తాలూకా నారాయణఖేడ్, జిల్లా సంగారెడ్డి. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి కొత్త సంవత్సరం అంటే ఉగాది నుంచి పాటించాలి. మన నెలలు చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశీర్షం, పుష్యం, మాఘం, పాల్గొనం. ఈ యొక్క మన యొక్క భారతదేశం యొక్క నెలల పేర్లు. జనవరి, ఫిబ్రవరి ఏదైతే నెలలు ఉన్నాయో అది ఇంగ్లాండ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళ యొక్క పేరు పెట్టుకున్నారు. నిజమైనటువంటి యొక్క మన భారతదేశం యొక్క నెలల పేర్లు ఈ ప్రకారంగా ఉన్నాయి. వాళ్ళు చాలా మనలో మార్పిడి చేసినారు. కాబట్టి మన యొక్క సాంప్రదాయాన్ని, మన సంస్కృతి మనం తెలుసుకోవాలి. కొత్త సంవత్సరం రోజున ఏదో మద్యపానానికి బానిసై మద్యపానం తాగి అంతా చాలా నష్టపోతున్నాము. కాబట్టి అలాంటి ఒక దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలి. అందరూ ఈ కొత్త సంవత్సరం జరపడం చాలా పొరపాటు. ఈ కొత్త సంవత్సరం ఇది మన కొత్త సంవత్సరం కాదు. ఉగాది రోజు మన కొత్త సంవత్సరం వస్తుంది. ఆ కొత్త సంవత్సరం నాడు కూడా మనం నూతన వస్త్రాలు ధరించి మంచి తీపి వంటలు చేసుకొని ఆనందంగా దైవ కార్యం చేసుకుంటూ దైవ దర్శనం చేసుకోవడమే ఇది కొత్త సంవత్సరం యొక్క సంస్కారం ఉన్నది. ఆ విధంగా అందరూ ఉగాది రోజు కొత్త సంవత్సరాన్ని పాటించాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. జై. వినండి, శాస్త్రం ఏం చెప్పిందనగా విద్య కానీ, ధనము కానీ, శక్తి కానీ మంచి వ్యక్తి దగ్గర ఉంటే ఆయన ఎలా వాడుతాడు, మరి దుష్టుని దగ్గర ఉంటే ఆయన ఎలా వాడుకుంటాడు, ఆ ప్రకారంగా చెప్పేటువంటి ఒక శ్లోకం ఉన్నది. కాబట్టి మీరు సమాజం అందరూ కూడా మీకు అధికారం ఇచ్చినారు. మంచి వ్యక్తిగా మీరు అనుకొని ఆ యొక్క మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే అధికారం ఉన్నదో మంచి కార్యానికి వాడుకోవాలి. దుష్టుని దగ్గర విద్య కానీ, ధనం కానీ, శక్తి కానీ ఉన్నట్టయితే ఎలా వాడతాడు, ఒక శ్లోకం ఇట్లా చెప్తుంది. విద్యా వివాదాయ. విద్య మూర్ఖుని దగ్గర ఉంటే వివాదం చేస్తాడు. ఆ విద్య వారు ఎవరికి ఉపయోగం కాదు. విద్యా వివాదాయ. ధనం మదాయ. ధనం మూర్ఖుని దగ్గర ఉంటే మదమెక్కిపోయి ఎవరికి కూడా లెక్క పెట్టాడు, అహంకారం నిండిపోతాడు. విద్యా వివాదాయ. ధనం మదాయ. శక్తి పరిశాం పరపీడనాయ. ఆయన దగ్గర బలం ఉంది. మూర్ఖుని దగ్గర బలం ఉంటే పరువులకు పీడ చేయడానికి ఉపయోగపడతాడు. కానీ అదే విద్య, అదే ధనం, అదే శక్తి మంచి వ్యక్తి దగ్గర ఉంటే జ్ఞానాయ, దానాయత, రక్షణాయ. విద్యా వివాదాయ, ధనం మదాయ, శక్తి పరిశాం పరపీడనాయ. కలశ్య సాధూర విపరీతమేతద. కలశ్య సాధూర విపరీతమేతద జ్ఞానాయ, దానాయత, రక్షణాయ. దీని తాత్పర్యం ఏంది అంటే జ్ఞానము, ధనము, మరి శక్తి దుష్టుని దగ్గర ఉంటే పరులకు పీడ చేస్తాడు, మరి మంచోని దగ్గర ఉంటే పరులకు మేలు చేస్తాడు. కాబట్టి మీకు ఒక మంచి అవకాశం సమాజం ఇచ్చినారు. కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క మీ దగ్గర ఇచ్చినటువంటి ఒక అధికారం ఏదైతే ఉన్నదో
అందులో ఒక పరపీడనాయ కాకుండా పరోపకారాయ రక్షణాయ కావాలి, అందరికీ రక్షించాలని మీ అందరికీ మనవి చేస్తున్నాం. సర్పంచులు నెంబర్ అందరూ కూడా 5 సంవత్సరాల దాకా మీరు ఈ విధంగా సమాజ సేవ యొక్క అవకాశం, మంచి అవకాశం దొరికినందుకు మీరు ఇది సమాజ సేవ చేసి మీ యొక్క పేరు కీర్తి పెరగాలని నేను కోరుకుంటాను. అందరికీ పేరు పేరున నమస్కారం. భారత్ మాతా కీ జై.